హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేసి చూపించబోతున్నాను, చూసేయండి. ఈ లడ్డు కోసం ఒక 2 కప్స్ పచ్చి కొబ్బరి తీసుకోండి, 1 కప్పు బాదం పప్పులు, 1 కప్పు జీడిపప్పులు, 1 కప్పు వాల్నట్స్ తీసుకోండి. మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes మంచిగా రోస్ట్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం గీలో అయినా రోస్ట్ చేసుకోవచ్చు. ఎలా రోస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. చూసారుగా, ఇలా రోస్ట్ అవ్వాలి. ఇలా రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక 5 minutes చల్లారనివ్వండి. చల్లారాక కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. కోర్స్గా డ్రై చేసుకుంటే మనం చేసుకునే లడ్డూకి బాగుంటుంది. ప్లెయిన్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టపడని వాళ్ళు ఇలా కొబ్బరితో కలిపి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ లడ్డు కోసం ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాకానికి 1.5 కప్పు బెల్లం తీసుకోండి, 2 కప్స్ వాటర్ తీసుకోండి. మనం బెల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా తీసుకున్నా కరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 tablespoons నెయ్యి వేసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనం చేసుకునేటటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఒక 3 days అయినా కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇందులో కలిపేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈలోపు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాకం మరీ ముదురుగా రావాల్సిన అవసరం లేదు, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ యాడ్ చేసుకోండి. ఇలాచీ ఇలా పాకంలో వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్ మిక్చర్ తీసుకోండి, దాన్ని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మనం ఈ పాకంని ఇలా స్ట్రైనర్తో వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్నప్పుడు మాత్రమే మనకు బెల్లంలో ఉండే డర్ట్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇలా పాకం అంతా డ్రై ఫ్రూట్ మిక్చర్లో వేసుకున్నాక ఒక 5 to 10 minutes మంచిగా ఇలా కుక్ చేసుకోండి. ఒక 5 minutes కుక్ అయ్యాక ఇదంతా దగ్గర పడుతుంది. ఇదంతా కుక్ చేసుకొని మంచిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 hour పక్కన పెట్టుకోండి. ఒక 1 hour అలా పక్కన పెట్టుకొని మంచిగా చల్లారాక అప్పుడు లడ్డూలు చుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. చూసారు కదా, మరీ ఎక్కువగా గట్టిపడాల్సిన అవసరం లేదు, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి 1 hour. తర్వాత ఇలా లడ్డూలు చుట్టుకోండి.